రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట కుడుములూరులో సబ్ కలెక్టర్తో కలిసి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చెమర్తి జగన్మోహన్ రాజు విస్తృత పర్యటన. రాజంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చెమర్తి జగన్మోహన్ రాజు గారు ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. గురువారం ఒంటిమిట్ట మండలం కుడుములూరు గ్రామంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన గారు, కడప ఆర్టీఓ మురళి గారు, తహసీల్దార్ దామోదర్ రెడ్డి గారులతో కలిసి ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పర్యటనలోని ముఖ్యాంశాలు: తాగునీటి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభం, గ్రామ ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తము నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ను అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్లాంట్ నిర్వహణ, సరఫరా తీరును స్వయంగా పరిశీలించారు. 126 మంది మత్స్యకారులకు ఇళ్ల పట్టాలు, గ్రామంలోని 126 మంది అర్హులైన మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి అర్హులందరికీ త్వరితగతిన పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రావెల్ రోడ్డు అభివృద్ధిపై చర్చ. గ్రామంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన గ్రావెల్ రోడ్డును పరిశీలించి త్వరితగతిన రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులతో చర్చించారు. భూ సమస్యలు, ఆక్రమణలపై ఆరా. ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, హద్దులు సమస్యలపై గ్రామస్తులు నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గజ్జల నరసింహారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డి, బొబ్బిలి రాయుడు, ఎస్వి రమణ, ఈశ్వరయ్య, సాయిబాబు, బుజ్జి, రమణ, చెన్నయ్య, పెద్దరమణ, నల్గొండ వెంకట సుబ్బారెడ్డి, పత్తి సుబ్బరాయుడు, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చెమర్తి జగన్మోహన్ రాజు గారు స్వయంగా సబ్ కలెక్టర్, జిల్లా అధికారులను గ్రామానికి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడం పట్ల కుడుములూరు గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం.